ఆహా! మామిడికాయ. నువ్వు మామిడికాయ తినకూడదు. మామిడికాయలు వచ్చాయంటే ఉగాది వచ్చిందనే. ఉగాది అనగానే గుర్తొచ్చేది రోట్లో నూరిన ఉగాది పచ్చడి, కొత్త బట్టలు. ఉగాది ముందు అమావాస్య రోజు పంతులు గారు వచ్చి పంచాంగం చెప్పడం. పంతులు గారు రామభజన దగ్గర కూర్చొని పంచాంగం చెప్తారు. మేమైతే రామభజన దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మా ఇంట్లో ఉంటే వినిపిస్తుంది. ఇంకా క్లియర్గా వినిపించాలంటే ఇంటి ముందు సాల ఉంది. ఆ సాలలో కూర్చుంటే వినబడేది. అంటే మా ఇల్లు ఏమొచ్చి రామాలయంకి ఎదురుగా అనమాట. మా ఇల్లు అంటే మా అమ్మగారి ఇల్లు అనమాట. ఇంకా అలాగే కొత్త బట్టలు ఖచ్చితంగా పిల్లలందరం కూడా కొత్త బట్టలు వేసుకుంటే వాళ్ళం. అలాగే నా కూతురికి కూడా ఉగాది కొత్త డ్రెస్ అయితే కుట్టాను. నేను పాప ఇద్దరం కలిపి నేను సారీకి పాపకి హాఫ్ సారీకి అని చెప్పేసి ఈ చీర అయితే తీసుకున్నాను కదా, ఎలాగో కుట్టాయమ్మా అని చెప్పేసి అన్నదని ముందు రోజు దీని పని పట్టుకున్నాను. లంగా బ్లౌజ్ రెండు స్టిచ్ చేశాను. ఓని మాత్రం బయటనైతే కొనేసాను. ఇంతకీ మామిడికాయ ఎందుకు తినొద్దన్నారంటే నేనేమో మొదట కానుకొని ఉగాది అయ్యే వరకు తొలిచూరు వాళ్ళు మామిడికాయ తినకూడదు అని అంటారు. అలా ఎందుకంటారు నాకు ఇప్పటికీ కూడా తెలియదు. కాకపోతే పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే కదని చెప్పిన పాటించేవాళ్ళం. ఆ పిల్లల విషయంలో కూడా నేను అలాగే చేస్తాను.